వెల్కమ్ బ్యాక్. ఆ చిన్నారి వయసు పట్టుమని 9 సంవత్సరాలు, చదువు ఇంటర్ ప్రథమ సంవత్సరం. 9 సంవత్సరాలేంటి, ఇంటర్ చదవటమేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఇది నిజంగా నిజం. హైదరాబాద్ కు చెందిన నైనా అనే 9 ఏళ్ల చిన్నారి నేడు జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాప పేరు నైనా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 9 ఏళ్ల నైనా పరీక్షకు హాజరైంది. అతి చిన్న వయసులో 10వ తరగతి పాసైన నైనా తాజాగా ఇంటర్ పరీక్షలపై దృష్టి పెట్టింది. సిఈసి గ్రూప్ తీసుకున్న నైనా కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ తో పాటు ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని నైనా చెబుతోంది. Inspiration is Kiran Bedi, and in sports my inspiration is Sharat Kamal. I didn't get fear. My father and mother supported me, and my father's friend, respected MP Anjan Kumar Yadav, also supported me so much. Studies, my ambition is to become IAS. పిల్లల అభిరుచిని చిన్నతనంలోనే గుర్తించి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని నైనా తండ్రి అశ్విన్ కుమార్ అన్నారు. చిన్నతనం నుంచే నైనా చదువులో రాణిస్తుందని ఆయన చెప్పారు. పిల్లల మీద పెద్దల అభిప్రాయాలు రుద్దవద్దని చెబుతున్నారు. వారికిష్టమైన రంగంలోనే వారిని ప్రోత్సహించాలని అన్నారు. ప్రణాళికాబద్దంగా ఒత్తిడికి గురికాకుండా చదివిస్తున్నామని, భవిష్యత్తులో సివిల్స్ రాయిస్తామని అశ్విన్ చెప్పారు. వాళ్ళ మదర్ పర్సనల్ అటెన్షన్ బాగా ఇచ్చిందనమాట. అయితే అప్పుడు చాలా ఈమె టిపికల్ క్వశ్చన్స్ అవి కూడా ఆమె ఓపికతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది. యాజ్ మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్, మాట్లాడాలి కూడా అదే అన్నారు. తల్లి ఓడిగా బరిగా మార్చేసి ఆమెకు ఆ విధంగా నేను తయారు చేసేసి ఆమెకు ఆమె ఇంట్రెస్ట్ బట్టి మళ్ళీ ఇంకా మోల్డ్ చేస్తారు పిల్లలు. ఐపీఎస్ లేకపోతే ఐఏఎస్ చేపిద్దామనేసి, సివిల్ సర్వీసెస్ రాపిద్దామనేసి నా ఒక కోరిక. స్పోర్ట్స్లో ఏదైనా మంచి స్థాయికి తీసుకెళ్లాలనేసి, దేశానికి పేరు రావాలా. పిట్ట కొంచెం పూత ఘనం అన్న చందాన చదువులో రాణిస్తున్న నైనా భవిష్యత్తులో మరిన్ని రికార్డులను సాధించాలని ఆశిద్దాం. ఎన్టీఆర్ మరణించిన తర్వాత మొదటిసారి ఇవాళ నందమూరి బాలకృష్ణ లక్ష్మీపార్వతి ఇంటికి వచ్చారు. అమ్మను చూసేందుకు వచ్చానన్న నందమూరి ఇకపై తరచూ వస్తానన్నారు. ముందుగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక సంతోష వార్త మీతో పంచుకోవటం నాకు ఇష్టం. నిజంగా చెప్తున్నాను. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు మీరంతా నాకు సపోర్ట్గా నిలబడ్డారు. సరే, ఈరోజు మళ్ళా నా కుటుంబం నుంచి నా కొడుకు నా ఇంటికి రావటం అంటే నేను అసలు ఆ ఉద్వేగాన్ని కూడా తట్టుకోలేకపోయాను. కాసేపు నాకు కళ్ళమ నీళ్లు అసలు ఆపునా ఆగల. నేను ఒకటే అన్నాను బాబుతో, నాన్నగారి ఆత్మ ఇప్పుడు ఎంత సంతోషపడుతుందో. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆయనే ఉండుంటే ఈరోజు ఈ సన్నివేశాన్ని చూసి ఆయన ఎంతో సంతోషపడిండేవారు బాబు అంటే, అవునమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి మనం ఇంకా ఎంత బాధపడ్డా కూడా తిరిగి రాదు కనుక. ఈ అబ్బాయి చాలా గొప్ప ఫిలాసఫర్ అయిపోతున్నాడు ఉండే కొద్దీ. అందువల్ల మనం ఇంకేదైనా నాన్నగారి పేరు కోసం మంచి పనులు చేద్దామమ్మా అని అన్నాడు. తప్పకుండా నేను మీరేం చేసినా కూడా మీ వెనుక నేను ఉంటాను. మీరు ఆయన పేరు నిలబెట్టడానికి ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నేను మీకు సహకరిస్తాను బాబు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పాను. ఇంట్లో గంటక నా దగ్గర బిడ్డలా కూర్చొని ఎన్నో విషయాలు, చిన్నప్పుడు పిల్లల విషయము అంటే బాలయ్య బాబు ఇద్దరు పిల్లలు నా మీద ఎక్కువ నా భుజాల మీద కాడుతూ ఉండేవాళ్ళు, తేజు బ్రహ్మణ్ ఇద్దరు కూడా. అవన్నీ మాట్లాడుకున్నాము. తర్వాత నాన్నగారి సంగతులు కొన్ని మాట్లాడుకున్నాము. ఏదో మొత్తానికి మళ్ళీ ఒక ఇంటి వాతావరణం, ఎన్టీఆర్ ఫ్యామిలీ, ఎన్టీఆర్ భార్యగా నేను, కొడుకుగా అబ్బాయి ఇద్దరం కలిసి ఈరోజు వెనకటి వాతావరణంలోకి వెళ్ళిపోయి ఆనాటి సంగతులు అనేక మాట్లాడుకున్నాను. సరే, ఆ అబ్బాయి కూడా చాలా సహృదయంతో ఫోన్ చేసమ్మా నేను మిమ్మల్ని చూడటానికి వస్తున్నానన్నారు. నేనేం చెప్పాను, నేను రావటం ఇదొక ఉద్వేగమైనటువంటి సంఘటన. దానికి భాష ఎక్కువ చెప్పలేము దానికి, ఎందుకంటే అది మనస్సు స్పందన అంత గొప్పగా ఉంటుంది గనక ఆ మానసిక స్పందనని ఈరోజు నేను చాలా అనుభవించాను. నేను నిజంగా నాకు మొదటి నుంచి కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉండేదాన్ని, నాకు బాలయ్య బాబు అంటే ఎంతో ఇష్టం అని. అబ్బాయికి కష్టం వచ్చినప్పుడు కూడా నేను వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను.
మొదటి అతని మెంటాలిటీయే వేరు. అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ఎమోషన్ కూడా ఉంది, దానికి తగినట్టు సెంటిమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కొక్కసారి పరిస్థితులకు అనుగుణంగా మరి అలా విధి నడిపిస్తూ ఉంటుందని కూడా అనుకున్నాం మేము. జరిగిన సంఘటనల మీద అది విధి చేసినటువంటి దురదృష్టం మన జీవితాల్లో ఈ విధంగా జరగటం అనేది కూడా అనుకున్నాము. సరే, ఏదేమైనా ఈ కలయిక అనేది ఒక మంచి పనికి ముందుకు పురికొల్పాలని మా ఇద్దరు ఈరోజు ఈ సమావేశము భవిష్యత్తులో ఎన్నో మంచి పనులు చేసి ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మాత్రం నేను అనుకున్నాను. అబ్బాయి కూడా అదే మాట అన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టడానికి చేయటానికే అబ్బాయి చాలా పట్టుదలగా ఉన్నాడు. ఇక రాజకీయాలు మేమేం పెద్ద మాట్లాడలేదు, ఎందుకంటే అవి అప్రస్తుతం అనుకున్నాం. ఇన్నాళ్ల తర్వాత వచ్చింది, కుటుంబ సభ్యుడిగా వచ్చాడు తప్ప రాజకీయాల కోసం కాదు గనక ఇద్దరం కుటుంబ సమస్యలే మాట్లాడుకున్నాము. అందువల్ల తప్పనిసరిగా ఒక మంచి జరగబోతుంది, అది నేనైతే చెప్పగలను. అది తొందరలో కూడా మీ ముందుకు మళ్ళా మేము వస్తాం, ఏం చేయబోతాం అనేది కూడా ఆ విషయంతో ముందుకు వస్తాం మేము. ఇక ఇవాళ మన స్టూడియోకి 9 years లోనే ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తూ అందరినీ అబ్బురపరుస్తున్న నైనా, అలాగే నైనా వాళ్ళ ఫాదర్ అశ్విన్ కుమార్ గారు కూడా మనతో ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హాయ్ నైనా. అసలు 9 years లోనే ఇంటర్ ఎగ్జామ్స్ రాయటం ఎలా సాధ్యమైంది? అంటే పర్మిషన్ ఎలా దొరికింది? మీరు ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే ఆమె ఇప్పుడు ఐజీసీఎస్సీ నుంచి 10th స్టాండర్డ్ ఎగ్జామినేషన్ రాసింది. ఓ లెవెల్ ఎగ్జామినేషన్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. దాంట్లో ఆమె ఈ డివిజన్ పాస్ అయింది. అది కూడా సాధ్యం ఎట్లా జరిగిందంటే శ్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో సురేష్ సార్ ఆధ్వర్యంలో తను ప్రిపరేషన్ చేసింది. దాంతో పాటు పల్లవి మేడం, సురేష్ సార్ రోల్ చాలా పెద్దగా ఉంది దాంట్లో. వాళ్ళతో పాటు నేను కూడా 3 months ఉండేసి పాపకు నేను 15 years గా నేను టీచర్ గా పనిచేశాను. ఆ ఎక్స్పీరియన్స్, వాస్ట్ ఎక్స్పీరియన్స్ తో నేను ట్రైన్ చేసి అక్కడ ఎగ్జామినేషన్ రాపించిన తర్వాత ఈక్వలెన్స్ సర్టిఫికేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని ఇస్తారు. అది తీసుకుని నేను సెయింట్ మేరీస్ యూసుఫ్గూడలో, బికాస్ యూసుఫ్గూడ అంటే తనకు చాలా ఇష్టం అన్నమాట. సికింద్రాబాద్ ఎంపీ గారు బాబు అనిల్ కుమార్ యాదవ్ యూత్ కానీ ప్రెసెంట్ ఉన్నారు, తను ఆ కాలేజ్ చదివింది కాబట్టి నేను కూడా అక్కడనే చదువుతా అనేసి నాకు ఒక అయితే సరే బెటర్ నేను చూపిస్తాను, ఆ కాలేజ్ లో అడ్మిషన్ ఇప్పించాను. అండ్ ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఇలా రాసింది మేడం అమ్మాయి. ఓకే, అసలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థాట్ ఎలా వచ్చింది? అంటే తనకి ఏజ్ తో సంబంధం లేకుండా తనలో ఆ ఇంటెలిజెన్స్ ఉందని మీరు ఎప్పుడు గుర్తించారు? యాక్చువల్గా నాకు తెలిసిన మట్టుకు అందరి పిల్లలకు ఎక్స్ట్రాడినరీ పొటెన్షియల్ ఉంటుంది. ప్రతి పిల్లలకు ఉంటుంది, ఈ పాపనే కాదు ప్రతి పిల్లలకు ఉంటుంది. తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు, టీచర్స్ ఏ విధంగా మోటివేట్ చేస్తారు, దానిపైన ఆధారపడి ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి టీచర్స్ పిల్లలని మంచి విధంగా మోటివేట్ చేస్తే ఇటువంటి ఒక్కనైనా కాదు 1000 లక్షల నెలలు తయారు చేయవచ్చు. కానీ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ as టీచర్స్. ఏ ఏజ్ లో గుర్తించారు? బై బర్త్ ప్రతి పిల్లలకు ఉంటుంది ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఏజ్ లో మీరు అంటే ఈయన కూడా ప్రతి పిల్లలాగా సేమ్ ఈయన కూడా అలాగే ఉన్నది. కాబట్టి నేను ఏం చేశాను, నేను టైం టు టైం 5 years వరకు తన తల్లి ఒడినే బడిగా మార్చేసి ఆమె అక్కడనే వాళ్ళ మదర్ తోటి ఇంటరాక్షన్ చేస్తుంటూ 5 years వరకు ఇంట్లోనే పెట్టాను ఆమెకు. అంటే ఇప్పుడు సామాన్యంగా స్కూల్ పంపించలేదు. అంటే తెలుగు మీడియం, హిందీ, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంలో సామాన్యంగా తెలుగు మీడియంలో బిఫోర్ 5 years స్కూల్ తీసుకోరు వాళ్ళు. 5 years వరకు బ్రెయిన్ గ్రాస్పింగ్ పవర్ చేయదన్నమాట. అయితే మా మదరే అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది ఆమెకు. తర్వాత 5 years తర్వాత నేను ఆమెకు మెమొరీ ప్రాక్టీస్ చేయించాను, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయించాను. అంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కాల్డ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్రెయిన్. అదేవిధంగా మెమొరీ ప్రాక్టీస్ ఏంటంటే ఫస్ట్ నా పేరు అశ్విని కుమార్, మై మదర్ నేమ్ ఇస్ భాగ్యలక్ష్మి, మై నేమ్ ఇస్ నైనా అని 3 lines నేర్పించినాను. తర్వాత మా ఫాదర్, మా మదర్ నేమ్, మళ్ళీ వాళ్ళ ఫాదర్ మదర్ నేమ్ అంటే మా అత్తగారు మామగారి పేరు, తర్వాత మా బ్రదర్స్ పేరు, మళ్ళా ఇక్కడ వాళ్ళ భార్య స్టెప్ క్యారీ చేసి ఒక 50 lines చేశాను. తర్వాత ఫెస్టివల్స్, గణేష్ చతుర్థి, దీపావళి, తర్వాత సొసైటీ గురించి, తర్వాత 5 years వరకు తనకు స్కూల్ అంటే ఏంటో తెలియదు. ఓకే, అయితే ఈ విధంగా మెమొరీ ప్రాక్టీస్ ఆమె పర్ఫెక్ట్ చేయగానే, హ్యాండ్ రైటింగ్ చేయగానే టేబుల్ టెన్నిస్, స్పోర్ట్స్. యాక్చువల్ మా ఫాదర్ స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు, మా మదర్ టీచర్ గా పనిచేశారు, ఇంకా మా ఫాదర్ డాక్టర్ గా ఉన్నారు. ఈ ఎన్వైరన్మెంట్ అన్ని వన్ ఆఫ్ ద కాజ్ టు గివ్ హర్ ఎ గుడ్ జీన్స్ అండ్ షీ టర్న్ ఇంటూ ఎ గుడ్ స్టూడెంట్. ఓకే నైనా, ఇవాళ ఫస్ట్ పేపర్ రాసావు, ఎలా రాసావు? I wrote it so good.
అసలు ఇంటర్ అంటే చాలా టఫ్ అంటారు కదా మామూలుగా, అంటే నువ్వు దానికి ఎలా హోంవర్క్ చేస్తావు మామూలుగా? Because my father make me learn basics from me, so I'll not mug up the answer. I understood the answer and write with my own. ఓకే, ఇంకా ప్రిపరేషన్ లో అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ కానీ టీచర్ సపోర్ట్ కానీ ఎలా ఉంటుంది? My father and mother supported me so good. My father only will teach me, and my father's friend, respected MP Anjan Kumar Yadav, he also supported me so much. ఓకే, అంటే పర్టికులర్ గా ఈ సబ్జెక్ట్ తీసుకోవాలని తన చాయిస్ అంటే మీ చాయిస్? అంటే తను ఏ గ్రూప్ సెలెక్ట్? సిఎస్సి అంటే మీకు మన దగ్గర రికార్డ్ తీసి చూస్తే మేజర్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ దే ఆర్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, దట్ ఈస్ బిఏ. అంటే ఈమె కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చేపించి సివిల్ సర్వీసెస్ లో దేశానికి ఏదో ఒక సర్వీస్ చేయాలని, స్టార్ సర్వీస్ ఉంది, సర్వీస్ మోటివ్ గా తయారు చేయాలనేసి ఒక కోరికతో నాకు ఆ విధంగా నేను డైవర్ట్ చేశాను మేడం. అంటే సివిల్ సర్వీస్ ఏమనేది తను చూస్ చేసుకుందా లేక మీరే ఇన్స్పైర్? మీరు అడిగా నేను చెప్తున్నాను. అంటే సివిల్ సర్వీసెస్ మీకే ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్ సివిల్ సర్వెంట్ కావాలని? For me also it's so interest. అంటే ఎవరైనా అంటే చరిత్రలో చదివా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉందా నీకు? My inspiration is Kiran Bedi. ఓకే, అంటే తన గురించి ఏదైనా అంటే పేరెంట్స్ చెప్పడం కానీ నువ్వు బుక్స్ చదవడం కానీ అలా చేసావా? No, I used to see in news. కిరణ్ బేడి ఇన్స్పైర్ అవుతున్నావు కదా కిరణ్ బేడిని చూసి, ఇన్ వాట్ వే? అంటే తను పోలీస్ ఆఫీసర్? She is police officer because she is police. మీ ఫ్రెండ్స్ గురించి చెప్పు. అంటే ఇప్పుడు కాలేజ్ లో నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావా లేక ఇప్పుడు నువ్వు కాలేజ్ లో ఇంటర్ కదా, అంటే నీకంటే ఏజ్ లో పెద్ద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా? I'll be friendly with all. ఓకే, అంటే కాలేజ్ రెగ్యులర్ గా వెళ్తుందండి? అంటే రెగ్యులర్ గా వెళ్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ అంటే టోర్నమెంట్ ఇట్లా బయటికి వెళ్ళాల్సి వస్తుంది బికాస్ షీ రిప్రజెంటింగ్ స్టేట్. టేబుల్ టెన్నిస్ స్టేట్ టాపర్ ఉంది, టాప్ సీడ్ ఉంది. అయితే నేషనల్స్ ఆర్మీకి అక్కడ టోర్నమెంట్స్ కూడా బయటికి వెళ్తుంటది, అప్పుడు కొద్దిగా మిస్ అవుతుంది. ఏ పార్ట్ ఆఫ్ దట్ రామాయణ శ్లోకాలని ఆమె కంఠస్థం ఉన్నాయి అనమాట. 108 శ్లోకాలు పాడుతుంది, ఆర్గన్ లో వాయిస్తుంది అనమాట. టైపింగ్ చేస్తుంది మంచి కంప్యూటర్ లో, ఫోటోషాప్, CS2 కలర్ ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ ఆడుతూ పాడుతూ నేర్పించినాను. అంటే సామాన్యంగా అందరు పిల్లలు ఆడతారు, అందరు పిల్లలు పాడతారు, అందరు పిల్లలు చదువుతారు, కానీ చదువు కూడా టెక్నికల్ గా చదివించినాను, ఆట కూడా టెక్నికల్ గా ఆడిపిస్తున్నాను, పాట కూడా టెక్నికల్ గా పాడిస్తున్నాను. అంటే ఇంట్రెస్టింగ్ అనేది రావాలా సొంతంగా. ఇప్పుడు స్పోర్ట్స్ ఆపేస్తే ఏడుస్తుంది, ఆమె ఆపేస్తే ఏడుస్తుంది. అంటే షీ గాట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్స్. 3 యాక్టివిటీస్ అందరు చేస్తారు, అందరూ అనార్గనైజ్ చేస్తారు. నేను దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, దానిలో సఫలమైనవు. నా చేతుల మీద వేలాది మంది పిల్లలు తయారైనారు, పెద్ద పెద్ద స్థాయిలో కూడా ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దర్ నేమ్స్, బట్ పెద్ద స్థాయికి వెళ్ళారు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఎంత ఫ్రీడమ్ నా పాపకు నేను చేయడానికి నాకు దొరుకుతుందో బయట పిల్లలకు పేరెంట్స్ నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు. అంటే వాళ్ళకి ఒక సెంటిమెంట్, క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అంటే హాఫ్ ఇయర్లీ, బస్ దాని తప్ప వేరేది ఏం లేదన్నట్టు వాళ్ళు. ఐ డిడ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఆన్ మై డాటర్ ఇన్ అ వెరీ ప్లేఫుల్ అట్మాస్ఫియర్. షీ హెస్ డన్ ఆల్ దోస్ థింగ్స్. 2 చేతులతో రాస్తుంది, మల్టీ టాలెంటెడ్ అయినా. 2 హ్యాండ్స్ తో రాయగలదు అంటే అంతే ఫాస్ట్ గా రాస్తుందా? 2 హ్యాండ్స్. అయితే ఎడ్యుకేషన్ కానీ, సింగింగ్ కానీ, ఇప్పుడు ప్లేయింగ్ కానీ, ఇవన్నీ మూడింటికి నువ్వు టైం ఎలా అంటే నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు మామూలుగా? I'll do this work only. I'll study again. I'll play table tennis. In free time, I'll do music, and music sir will come and teach me. In table tennis, my father was only my coach. In education also, my father only will make me study. Okay, మాకోసం ఒక పాట పాడతావా? Yes. Okay. तेरा मेरा प्यार आमय, फिर क्यों मुझको लगता है डर, मेरे जीवन साथी बता, क्यों दिल धड़के रह कहे. ఓకే, చాలా బాగా పడుతున్నావు. అంటే ఇప్పుడు తిను మ్యూజికే కాకుండా అంటే ఇంకా అదర్ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ అంటే మనం ఆమె టైపింగ్ చేస్తుంది, బిర్యానీ 25 minutes లో కుక్ చేస్తుంది ఆమె. ఓకే. అండ్ దీంతో పాటు ఫోటోషాప్, CS2 కరల్ ఇవన్నీ ఆపరేట్ చేస్తుంది కంప్యూటర్ లో, టైపింగ్ మంచిగా చేస్తుంది. దీంతో పాటు టేబుల్ టెన్నిస్ లో చాలా మంచిగా ఆడుతుంది అనమాట, లీడింగ్ ప్లేయర్ ప్రెసెంట్లీ ఆమె. ఇంకా స్పీచ్ లో దగ్గర 700 lines వితౌట్ సీయింగ్ ఇండియా పైన లాస్ట్ 10,000 years లో
ఇండియా ఏం చేసింది అనేది చెప్తుంది అనమాట. ఓకే, అంటే వాట్ అచీవ్డ్ ఇండియా ఇన్ లాస్ట్ 10,000 years, దాని గురించి ఆమె ఒక పెద్ద స్పీచ్ ఇస్తుంది అనమాట, నాన్ స్టాప్. కొంచెం ఇంట్రొడక్షన్ ఏమంటే ఆమె ఇస్తుంది. మీరు ఇస్తావా మాకు? Starting थोड़ा बोलते हो मैडम, रुक जाओ बस. India never attacks any country in 10,000 years of history. India invented the number systems. Zero was made up by Aryabhata, the world's first university, established in Takshashila in 700 BC. More than 10,500 students from all over the world studied. More than 60 subjects here. Nalanda University built in the 4th century. Nalanda University is one of the greatest achievement of India. India is the field of education. Ayurveda is the earliest school known to humans. Charaka, the father of medicines, consolidated Ayurveda 2,000 years ago. The decimal system developed in India in 100 BC. The navigation was born in the river Sindh over 6,000 years ago. ఓకేనండి, తిను అంటే ఇలా 700 లైన్స్ చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ తన అచీవ్మెంట్స్ ఇంకా ఏమైనా ఉంటాయి? ఇంతవరకు అయితే నేను హ్యాపీగా ఉన్నాను. ఈ మహా టీవీ ద్వారా నేను చెప్పదలుచుకున్న ఒక్క విషయం ఏంటంటే, మనము ఇంతమంది పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నారు, వాళ్ళు కూడా తన పిల్లలకు కొంచెం టైం ఇచ్చేసి పర్సనల్ అటెన్షన్, 1-to-1 అటెన్షన్ ఇచ్చేసి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేయాలా. పిల్లలు కూడా ఈ విధంగా, ఇంకా చాలా మంది పిల్లలు కూడా ఈ విధంగా ఎదగాల. స్పోర్ట్స్ లో, ఎడ్యుకేషన్ లో, మ్యూజిక్, స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ మ్యూజిక్ లో ఎదగాల. బికాస్ మీరు ఇఫ్ యూ గో టు చైనా, మీరు చూడండి, వాళ్ళ దగ్గర మన డిఫెన్స్ కి ఎంత అమౌంట్ యూజ్ చేస్తారో అంత సేమ్ బడ్జెట్ వాళ్ళు స్పోర్ట్స్ కూడా పెడతారు. డిఫెన్స్ కన్నా డబుల్ పెడతారు వాళ్ళు స్పోర్ట్స్ కు. అయితే మన దగ్గర స్పోర్ట్స్ కు ఎంకరేజ్మెంట్ లేదు. అంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఇంట్రెస్టెడ్ లేరు, యాజ్ వెల్ యాజ్ కోచెస్ ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా లేవు. అయితే పేరెంట్స్, ఆర్గనైజేషన్ ఎడ్యుకేషన్ పైన స్ట్రెస్ చేస్తూ ఉంటారు పిల్లల్ని. ఎడ్యుకేషన్ చేసి స్పోర్ట్స్ ఉండాలా. ఎందుకంటే ఒక 10 years ఒక బాబు స్పోర్ట్స్ కి వెళ్తే, ఆఫ్టర్ 10 years విల్ టర్న్ ఇన్ టు ఇంటర్నేషనల్ ప్లేయర్ అండ్ విల్ రిప్రజెంట్ టు కంట్రీ. వేరే 10 years చదువుకుంటే సింపుల్ హీల్ ఓన్లీ 10th పాస్ అవుతాడు, అంతేగాని నాకు తెలిసిన మటుకు హీ డోంట్ గెట్. అయితే ఇప్పుడు స్పోర్ట్స్ చేస్తే టైం కు తింటాడు, టైం కు వండుకుంటాడు, టైం కు ఎక్సర్సైజ్ చేస్తాడు, టైం కు ఫిజికల్లీ, మెంటల్లీ అంతా అతను ఫిట్ గా ఉంటాడు. అయితే స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఉండాలా. స్పోర్ట్స్ ప్లస్ ఎడ్యుకేషన్ ఉండాలా. ఎడ్యుకేషన్ ఇప్పుడు ఇవాళ పిల్లలు బట్టి కొట్టి చదువుతున్నారు, అంటే మగప్ చేస్తున్నారు, బట్టిఫై చేస్తున్నారు. అండ్ వేర్ ఆస్ షీ నెవర్ ట్రై టు బగప్ ద ఆన్సర్స్, షీ విల్ రైట్ ద ఆన్సర్ విత్ హర్ ఓన్. అంటే సబ్జెక్ట్ అర్థం చేసుకుని తన సొంతంగా రిప్రజెంట్ చేస్తుంది. అది రావాలా. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, స్టేట్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజెస్ రీడింగ్, రైటింగ్ 2 రావాలా. ఇది వచ్చిన తర్వాత పిల్లలు ఏ ఎగ్జామ్ అయినా రాయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో పిల్లలకి ఎడ్యుకేషన్ తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. దట్ ఈస్ మస్ట్. స్పోర్ట్స్ అయితే 100% ఉండాలా. మస్ట్ మస్ట్ మస్ట్. ఓకే నాయన, నీకు స్పోర్ట్స్ లో అంటే నీ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? Sharath Kamal in table tennis. ఓకే, నెక్స్ట్ అంటే వేరే స్పోర్ట్స్ లో? In badminton, like Saina Nehwal, Chetan Anand and Chetan. అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్పెషల్ గా నువ్వు ప్రిపేర్ అవడం కానీ అలా ఏమైనా ఉంటుందా? I started studying before 1 month. My father will make me topics and he will explain and I understand. I write in my own language. ఓకే, ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం ఏమైనా మూవీస్ చూడడం అలా చేస్తుంటావా? I see movies. Presently I have seen Nama Venkatesha and 3 Idiots and I watch mythological movies like My Friend Ganesha, Bal Ganesh. ఓకే, అంటే తను మైథలాజికల్ మూవీస్ అంటుంది కదా, అంటే చిన్నప్పటి నుంచే భగవద్గీత, భారతం అలాంటివి చెప్పడం అలా చేశారా? దాని మీద ఇంట్రెస్ట్ ఎలా? ఐ స్టడీడ్ భగవద్గీత. ఓకే, స్టార్టింగ్ నుంచి ఆమె భగవద్గీత చదివించాను. తర్వాత రామాయణం 108 శ్లోకాలు కంఠస్థం ఉంది. టోటల్ రామాయణం చెప్తుంది ఆమె. అంటే మైథలాజికల్ ఆ క్యారెక్టర్స్ ని కానీ తను అన్ని తెలుసు, తనకు అన్ని తెలుసు, అన్ని చెప్పామన్నమాట. అంటే ఇండియన్ ట్రెడిషన్ షీ షుడ్ నో. మన సంస్కృతి అనేది మనకు తెలవాలా. ఆ ఆధ్యాత్మిక బుక్స్ లోనే మనకు తెలుస్తుంది మన సంస్కృతి ఏంది, సైంటిఫిక్ రీజన్స్ ఏమున్నాయి. మన సైన్స్ అనేది టోటల్లీ మన ధర్మం, మన శాస్త్రాల మీదే ఆధారపడి ఉన్నది. మన శాస్త్రాలకు అనుకూలంగానే సైన్స్ ఉన్నది.
సో అంటే నువ్వు ఎప్పుడైనా మిస్ అవ్వడం జరిగిందా? అంటే ఇప్పుడు నీ క్లాస్ కి వెళ్తే నీ ఏజ్ వాళ్ళు ఉండరు, అలా కాకుండా నా ఏజ్ వాళ్ళు ఉంటే బాగుండేది, ఇలా అనిపించిందా ఎప్పుడైనా? No, my mother, father only are my best friends. My father's friend are having schools, and my father having schools. So if I would get bored, so my father would send to school, and that atmosphere I would be, and I would come. నీకు చాలా మెమరబుల్ మూమెంట్ ఏంటి? Memorable moment. ఎవరైనా అప్రిషియేట్ చేసింది కానీ, ఏదైనా మామూలుగా ప్రైజ్ విన్ అయింది కానీ? I've participated in nationals, and I participated in nationals, and I have passed 10th class. ఓకే, 10th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది నీకు? Means that is international syllabus, so in that percentage will not be grades, will be there. ఓకే, So ఏ గ్రేడ్ వచ్చింది? A grade. ఓకే, ఇంకొక సాంగ్ మా గురించి వాడతాం. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं, हो हैरान हूँ मैं तेरी मासूम सवालों से परेशान हूँ मैं, हो परेशान हूँ मैं. ఓకే, ఇంకా నాయనకి ఇంకా దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది? అంటే టెక్నికల్ గా కానీ? టెక్నికల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫ్యూచర్ ఇప్పుడు హాలిడేస్ వస్తాయి కదా మేడం, ఓకే, ఫ్రీ ఉంటే ఉర్దూ నేర్పియాలనేసి. ఎందుకంటే ఉర్దూ ట్రాన్స్లేషన్ బాగుంటుంది, నాలుగే కరెక్ట్ గా తిరుగుతుంది, మంచి లాంగ్వేజ్ కాబట్టి. మనం బేసికలీ వీఆర్ ఇన్ హైదరాబాద్, we represent to other states and etc. So we should know our here good language, it is there Urdu. So I am making a trying to Urdu నేర్పియాలనేసి ఉంది. మొన్న ఒక ఇమాం సార్ పిలిచిన అడిగినాను, ఒపీనియన్ తీసుకున్నాను. అయితే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ హాలిడేస్ తర్వాత ఆమెకు ఉర్దూ నేర్పిస్తాను. అంటే ఉర్దూ ఇంట్రెస్ట్ ఉందని తను చెప్పిందా లేదా మీరే డిసైడ్ చేశారు? ఇప్పుడు ఆమె బేసిక్స్ వచ్చేసింది కాబట్టి ఆమె ఏం నేర్పించినా తొందరగా నేర్చుకుంటది. ఓకే, అయితే ఆ కెపాబిలిటీ ఉన్నప్పుడు మేము ఎందుకు నేర్పించకూడదు అనేసి ఒక ఆలోచనతో ఆమెకు నేర్పియాలనేసి నేర్పిస్తున్నాను. ఓకే నాయన, అంటే నీ హాబీస్ ఏంటి? ఖాళీ సమయంలో నువ్వేం చేస్తుంటావు? Computer, Science, CS2, Corel Draw, Photoshop, and I do typing, and I do handwriting practice. ఓకే, And if my father give notes, I used to type. After typing, టైప్ చేయడం అంటే తనే టైప్ చేసుకుంటుంది. అంటే నేను టాపిక్ నేను రాసిస్తాను, Okay. ఇప్పుడు సపోజ్ పాపులేషన్ దాని గురించి నేను కొన్ని లైన్స్ రాసిస్తాను అనమాట. అయితే ఆమె దాన్ని టైప్ చేస్తుంది అనమాట. టైప్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఖాళీ టైం ఉంటుంది కదా, నోట్స్ టైప్ చేసుకుంటే అన్ని రీడింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, టైపింగ్ ఫ్లూయెంట్ అవుతుంది. ఫొటోస్ చాలా ఉన్నాయి ఆమె చిన్నప్పటి నుంచి. చాలా ఫోటోగ్రఫీ నాకు ఇష్టం అనమాట. ఆ ఫొటోస్ అన్ని కరెక్ట్ గా దాంట్లో సెట్ చేసుకుంటది అనమాట. కటింగ్ చేయడము, దాన్ని అన్ని ఫోటో ఎడిటింగ్ చేయడము ఓకే, నేర్పించాను కాబట్టి అవి చేసుకుంటా కూర్చుంటది. దాంట్లోనే పాటలు పెట్టుకుంటా అవి చేసుకుంటా కూర్చుంటది. ఓకే. ఓకే, తెలుగులో నీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరు? my generally I not see Telugu movies. ఓకే, ఏ మూవీస్ చూస్తావు? హిందీ మూవీస్ చూస్తావా? Hindi. తెలుగు మూవీ, హిందీ में कोई भी అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? అంటే బేసికల్లీ స్పీక్స్ హిందీ ఎట్ హోమ్. ఓకే, అంటే నేను ఏంటంటే జనరల్ గా ఇది కామన్ గా అంత పబ్లిక్ లో ఉంటుంది కాబట్టి నాకు కొంచెం తెలుగు గురించి మంచి నాలెడ్జ్ ఉంది, మాట్లాడగలుగుతాను. తను కొంచెం తను కూడా మాట్లాడుతుంది, కొంచెం హెజిటేషన్ ఫీల్ చేస్తుంది. ఓకే. సో హిందీలో ఎవరు ఇష్టం? మీకు యాక్టివ్ మూవీస్ చూస్తావా? I haven't seen Three Idiots movie. నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి రీసెంట్ గా? 3 Idiots. 3 Idiots. ఓకే, సివిల్స్ అనేది చాలా అంటే చాలా పెద్ద ఏం పెట్టారు తనకి. దాన్ని రీచ్ అవడానికి ఇప్పటి నుండే తను ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు? నాకు తెలిసిన మట్టుకు వాట్ ఐ రీడ్, బికాజ్ వాళ్ళ మదర్ కూడా సివిల్స్ రాసింది. ఓకే, నేను ఎంటైర్ రీడ్ చేశాను. సివిల్స్ అనేది పెద్ద టార్గెట్ ఏమి ఉండదు నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే అంటే చాలా వాస్ట్ సబ్జెక్ట్. వాస్ట్ కూడా ఉండదు. ఎందుకంటే మీరు ఫిఫ్త్ దాంట్లో సిలబస్ ఏముంటుంది, 5th నుంచి 12th స్టాండర్డ్ వరకు ఏదైతే ఉంటుందో అదే ఎగ్జామినేషన్ వస్తుంది. దానికన్నా తప్ప ఎగ్జామినేషన్ రాదు. వచ్చినా కూడా మనం కోర్టులో అది చేయొచ్చు, వాళ్ళకు ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, 12th స్టాండర్డ్ వరకు 5th నుంచి 12th వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మన దగ్గర పిల్లలు ఏం చేస్తారు, మగప్ చేసి రాస్తారు. 5th లో చదివింది 6th లో మర్చిపోతారు, 6th లో చదివింది 7th లో మర్చిపోతారు, 7th లో చదివింది 8th లో మర్చిపోతారు. ఇదే సిలబస్ అక్కడ యూపీఎస్సీ లో ఎగ్జామినేషన్ లో ఉంటుంది. ఎట్లా రాయగలుగుతారు, రాయలేరు. అందుగురించి ఏ పిల్లలైతే హిందీ మీడియం నుంచి రాస్తారు వాళ్ళు ఏంటంటే ఏం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి యూ కెన్ ఫైండ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ దే ఆర్ ఫ్రమ్ హిందీ మీడియం.
ఓకే. అయితే ఈ పిల్లలకి ఏంటంటే బట్టి కొట్టకుండా వాళ్ళు అర్థమయ్యేటట్టు చదువుకుంటే ఫ్యూచర్ టార్గెట్ రీచ్ అవ్వడానికి ప్రాబ్లం కాదనేసి నా ఒపీనియన్, ఓకే. నా ఆలోచనను. నేను కూడా వేరే అంటే జనరల్ స్టడీస్ అంటే ఓవరాల్ గా ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టుల మీద గ్రిప్ ఉండాలి. అన్ని సబ్జెక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ అయితే దాని గురించి మీకు ఏం చేశానంటే నేను 14 years లోపల డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత 4 years ఐ విల్ మేక్ హర్ ప్లే అండ్ అదర్ ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ ఇవన్నీ జనరల్ స్టడీస్ పైన ఆమెకు ప్రిపరేషన్ చేయిస్తాను ఆఫ్టర్ 14 years అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. అది చేసుకుంటే 4 years లో ప్రిపరేషన్ ఫ్రీగా హెల్దీగా చేసుకున్న తర్వాత వెన్ షీ టర్న్ ఇంటూ 18 years 19 years అప్పుడు ఆమెకు నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేపిస్తాను. ఒకవేళ అప్పుడు కూడా కాకుండా ప్రిపేర్ కాకుంటే దెన్ ఐ మేక్ హర్ కోచింగ్, పర్సనల్ కోచింగ్ డెడికేషన్ పెట్టి పెద్ద మంచి ప్రొఫెసర్ చూసి 1-to-1 కోచింగ్ పెడతాను. గ్రూప్ మాస్ కాకుండా 1-to-1 పెట్టేసి చేపిస్తాను. వచ్చిన సంతోషం, సివిల్ రాకపోయినా సంతోషం. నా లక్ష్యం ఏంటంటే ఆమె నాలెడ్జ్ రావాలి, యూనివర్సల్ నాలెడ్జ్ రావాలా. యూపీఎస్సీ సబ్జెక్ట్ ఎట్లుందంటే మీరు చెప్పినట్టు జనరల్ స్టడీస్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ ఉండాలంటే యూపీఎస్సీ లో రాకున్న వాళ్ళకు కూడా లాభం ఏంటంటే దే నోస్ ద యూనివర్సల్ నాలెడ్జ్. అది అయితే ఇప్పుడు ఆమెకు ఐపీఎస్ ఐఏఎస్ వచ్చిన సంతోషము, రాకున్న సంతోషం. అయితే ఆప్షనల్స్ ఏమనుకుంటున్నారు తనకు? ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఆంథ్రోపాలజీ. ఓకే. అంటే తనకి ఇంట్రెస్ట్ ఉందనా లేకపోతే దాంట్లో ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు అలా? అయితే ఇప్పుడు డిగ్రీలో ఆమెకు ఇక్కడ బిఏ తీసుకుంటాను కాబట్టి ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ మెటీరియలిస్టిక్ వేరే చదువుతుంది కాబట్టి అక్కడ ఆమెకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఆర్ట్స్ లో అంటే పొలిటికల్ సైన్స్ అలా తీసుకోవాలని డిగ్రీలో తన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ డిగ్రీలో తీసుకుంటుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? అంటే మిగతా ఇవి కాకుండా ఇంకా నీకు ఏదైనా చేయాలి, ఎవరైనా చూసినప్పుడు ఇన్స్పైర్ అవడం కానీ, టీవీలో కానీ ఏదైనా చూస్తున్నప్పుడు ఇది చేయాలి చేయలేకపోయాననే బాధ కలిగిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వాళ్ళ నేను చేయాలి అన్నట్టుగా. ఓకే. నెక్స్ట్ మిగతా స్టూడెంట్స్ ఉంటుంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా నేను అడ్మైర్ చేయడం కానీ అలా జరిగిందా స్కూల్లో ఎప్పుడైనా సిచ్యువేషన్? అంటే నువ్వు ఇంత చిన్న వయసులో వీళ్ళ క్లాస్మేట్స్ ఎంత బాగున్నారంటే నేను చూసిన మట్టుకు వాళ్ళైతే ఈమెను చూసి చాలా సంబరపడతారు, చాలా సంతోషపడతారు. మా క్లాస్మేట్ నైనా ఇలా ఉందని మేము గొప్ప గర్వంగా చెప్తున్నాం. బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈవెన్ దో ఇన్ దట్ స్కూల్ అంటే అక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు చదివినారు కాబట్టి నేను అక్కడే చదువుతానేస్తే ధీటుగా చెప్పినందుకు అలా తీసుకెళ్లి జాయిన్ చేశాను. కానీ లేకపోతే నా స్తోమత, నా స్థాయి అది లేదు అంత పెద్ద కాలేజ్ చదివించాలనేసి. అయినా కూడా అటువంటి వాతావరణంలో అంత పెద్ద ఇంట్లో అంటే ఎకనామికల్లీ రిచ్ ఫ్యామిలీ పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు తనను చూసి చాలా గర్వపడతారు, చాలా ప్రౌడ్ ఫీల్ చేస్తారు. చెప్తారు అరే నైనా రియల్లీ షీ ఈస్ వెరీ గుడ్ అండ్ వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ దట్ నైనా ఈజ్ విత్ అస్ అనేసి వాళ్ళు సంతోషపడతారు. ఓకేనండి, మా స్టూడియోకి వచ్చి మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నైనా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ గోల్. సివిల్ సర్వీసెస్ లో నువ్వు మంచి ర్యాంక్ సాధించాలని మహా టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. ఇది ఇవాళ లైవ్ షో. స్టే ట్యూన్డ్ టు మహా న్యూస్.